ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల పొడతా ఏటి మళ్ళీ. గుత్తి వంకాయ కూర ఇలా కూడా చేస్తారా ఎలా అనేది వీడియోలో చూపిస్తా. ఇక మీరు ప్రతిసారి కూడా సండే నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి సండే గుత్తి వంకాయ తెచ్చుకొని వండుకోకపోతే అప్పుడు అడగండి, దాన్ని చూపిస్తా. ఫస్ట్ మనం ముందుగా వంకాయలని వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత ఆ కడిగిన పీసుల్ని ఇలా ఈ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట. వెల్లిపాయ పీసులు ఒక 5 తీసుకొని, కారం 1 స్పూను, ఉప్పు 1 స్పూన్ కలుపుకొని ఇలా మిక్సింగ్ చేసుకున్న తర్వాత ఇందాక మీకు చెప్పిన విధంగా ఈ కారం వెల్లిపాయ ఏదైతే ఉందో కలుపుకున్నది గ్యాప్లోని ఫిల్ చేయాలన్నమాట. పీసులన్నీ ఇలా కట్ చేసుకొని దాంట్లో కారం ఫిల్ చేసుకొని ఉంచుకోవాలన్నమాట. సో ఇలా చేసిన తర్వాత ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఉల్లిగడ్డలు అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా అయితే మొత్తం రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. కారం ఉప్పు ఎల్లిపాయలు పట్టించిన వంకాయలు అయితే మనం పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఉల్లిగడ్డలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం. తర్వాత మరి అందరికీ తెలిసింది కదా, అల్లం పేస్ట్ అయితే నూరుకొని దానికి సరిపడా పక్కన అయితే ఉంచుకున్నా. అసలైన గేమ్ ఇప్పుడే స్టార్ట్ అయింది అనమాట. ఇంకా కూర వండితే లైఫ్లో మర్చిపోకూడదు అనమాట. చూసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మామూలుగా ఉండదు. తర్వాత కర్రీకి సరిపడినంత నూనె అయితే పోసుకోవాలి. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత మిగతా ఐటమ్స్ వేసుకోవాలి. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత పచ్చిమిరపకాయలు వేయాలి. ఇలా తిప్పుతూ ఉంటే తొందరగా అవి మగ్గుతాయి అనమాట. తర్వాత ఇలా మగ్గిన వాటిలో జీలకర్ర వేసుకోవాలి. పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలన్నమాట. చివరగా అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. మనం అల్లం పేస్ట్ వేసుకుని ఇలా మిక్సీ చేయాలి అన్నిటిని. మనం కట్ చేసుకున్న వంకాయలను అయితే చివరగా అందుట్లో వేసుకోవాలి. ఆ తాలింపులో ఇవన్నీ ఒక దాంట్లో వేసుకున్న తర్వాత అవన్నీ మిక్స్ అయ్యేలాగా ఒక గరిటె తీసుకొని తిప్పుతూ ఉండాలన్నమాట. సో అలా తిప్పిన తర్వాత అన్నీ మిక్స్ అయ్యి తిప్పిన తర్వాత వాటిపై ఒక మూత వేసి ఉంచి ఒక 10 నిమిషాలు ఉంచాలి. ఇలా ఆ కర్రీ అయ్యేలోపు కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకుందాం. మీ అందరికీ ఒక విషయం చెప్తా, గుర్తుంచుకోండి. వాడెవడో ఏదో అనుకుంటుండో వీళ్ళెవరో ఏదో అనుకుంటున్నారని మనకు నచ్చిన ఫ్యాషన్ ఏదైతే ఉందో దాన్ని వదిలేసుకొని వాళ్ళ గురించి బతికి ఒక 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత అరే ఆ పని నేను అప్పుడే చేసుంటే బాగో, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు ఆగటనా, ఇప్పుడు నా పరిస్థితి ఇలా ఉందని జీవితాంతం రిగ్రెట్ అవుతూ బతకడం కన్నా మనసుకు నచ్చింది ఏదైనా సరే ఎవరి గురించి ఆలోచించకుండా చేసుకుంటూ ముందుకెళ్ళటమే ఇది నా ఫిలాసఫీ. నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి. ఇక కర్రీ ఎలా ఉందో చూద్దాం రండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. అసలు చూస్తుంటేనే కర్రీ నోరు ఊరిపోతుంది. అసలు తింటుంటే మామూలుగా ఉండదు. ధనియాల పొడి వేసుకొని క్లోజ్ చేసేయాలన్నమాట. చూశారు కదా, చికెన్ ముక్కలు లెక్క ఉన్నాయి, లెగ్ పీసులు ఉన్నట్టు. అసలు తింటుంటే అసలు మామూలుగా ఉండదు అనమాట. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. సో ఇక కర్రీ అంతా పూర్తయినాక ఇలా కలుపుకొని తింటా ఉంటుంటే అసలు ఆ టేస్టే వేరనమాట. అసలు టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. ఇట్నే కుకింగ్ వీడియోస్ తీసి ఒక అంకుల్ అంటారు చూసిన డైలాగ్, ఆ డైలాగ్ గుర్తొస్తుంది. అదేంటంటే కుకింగ్ వీడియోస్ తీసి లాస్ట్ లో తినే ముందు జంపర్ మే బంపర్ ఒక అంకుల్, అసలు ఆ డైలాగ్ గుర్తొస్తుంది. అసలు మామూలు లేదనమాట కర్రీ. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళకి చెప్తున్నా, మీ ఇంట్లో ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి. ఇది ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్లో తెలియజేయండి. కుకింగ్ వీడియో చేయటం ఇది నేను మొదటిసారి. సో ఎవరికైనా ఇబ్బంది అనిపించి నచ్చకపోతే నేను దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే నాకు చెప్పండి, నేను అవి సరి చేసుకుని నెక్స్ట్ టైం మంచిగా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.